అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖు పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అత్యంత బాధాకరమైన విషయం. ఆ ఉగ్రదాడిలో 28 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, అది కూడా హిందువులా కాదా అని చెప్పి చెక్ చేసి చంపడం అనేది యావత్ భారతదేశం కూడా కన్నీటి పర్యంతమైంది. ఈ ఉగ్రదాడి మొత్తం కూడా పాకిస్తాన్ అనుబంధ సంస్థ TRF ఆధ్వర్యంలో నడిచినట్లు సమాచారం. మరి అది ఎంత దారుణాతి దారుణంగా చేశారంటే, పెళ్ళైన 6 రోజులకే హనీమూన్కి వెళ్తే కట్టుకున్న భార్య ముందు భర్తని చంపేయడం. మన ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ రావు అనే ఒక వ్యక్తిని ఏకంగా ఒంట్లోకి 42 బుల్లెట్లు AK-47తో కలిస్తే 42 బుల్లెట్లు దింపారు. ఎంత దారుణాతి దారుణంగా చంపడం. ఇదంతా ఏంటంటే, హిందువుల మీద ఉన్న వాళ్ళకున్న విపరీతమైన కోపం. పాకిస్తాన్ ఒక మతం మీద విపరీతమైన కోపాన్ని పెంచుకుని దానికోసం మనల్ని చంపడానికైనా లేకపోతే వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధపడిపోయి టెర్రరిజం ముసుగులో వాళ్ళు చేసే ఆగడాలు చాలా దుర్మార్గమైనవి. ఈ టెర్రరిజానికి సంబంధించి వాళ్ళ యొక్క ముఖ్యమైన సూత్రం ఏంటంటే, టెర్రరిజంలో ఆత్మాహుతి దాడి చేసుకున్నా కూడా స్వర్గానికే వెళ్తారు. పుల్వామా ఉగ్రదాడిలో ఎలాగైతే జరిగిందో అలా చేసుకున్నా కూడా స్వర్గానికి వెళ్తారని చెప్పి వాళ్ళ నినాదం. భారతదేశంలో హిందువుల్ని చంపేయాలి, అది వాళ్ళ మెయిన్ టార్గెట్. దానికోసం వాళ్ళు ఏం చేయడానికి కూడా వెనకాడకుండా పాకిస్తానే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ మన మీదకి పంపించడం జరుగుతుంది. మరి పాకిస్తాన్ జనాభా 25 కోట్లు, మన జనాభా 140 కోట్లు. 25 కోట్లు ఉన్న పాకిస్తాన్ జనాభా మన మీదకు వస్తుంటే 140 కోట్లున్న మనం చేతులు కట్టు కూర్చోవాలా? లేదా మన స్వార్థం కోసం మనం బతకాలా? మన ఇల్లు, మన ఫ్యామిలీ, మన పిల్లలు ఇలా స్వార్థం కోసం బతికేస్తూ వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడల్లా అయ్యో అని బాధపడుతూ ఏదో 4 స్టేటస్లు పెట్టుకుని 2 రోజులు మౌన దీక్షలో, నిరాహార దీక్షలో చేస్తే సరిపోతుందా? ఏం చేయాలి? మనం కూడా యుద్ధానికి సిద్ధమవ్వాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్
ఆయన మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పి ఇంటికి ఓ పౌరుణ్ణి తీసుకెళ్ళి ఆర్మీలాగా తయారు చేసి బ్రిటిష్ వారిపై యుద్ధం చేశాడు. మనం కూడా మన భావితరాలు బాగుండాలంటే, రేపటి తరాల భవిష్యత్తు బాగుండాలంటే మనం త్యాగాలు చేయాలి. మన స్వార్థం మనం చూసుకోకూడదు. మనం కూడా అందరం కూడా మోడీ గారి వెంట నడవాలి. ఆయన తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. ఆయనకి ఒక బలమైన భరోసా, మేమున్నాం మీ వెనక అనే ఒక భరోసాని ఆయనకి ఇవ్వాలి. మనలో ఆ తెగింపు, ఆ ధైర్యం, ఆ పట్టుదల, నా దేశం అన్న ప్రేమ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పాకిస్తానే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఏ దేశం కూడా మన వైపు చూడడానికి కూడా భయపడుతుంది. దాడి కూడా కాదు, ఖచ్చితంగా యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్కి వేరే దేశాల సపోర్ట్, మన పక్క దేశమైన చైనా సపోర్ట్ ఉంది. బంగ్లాదేశ్ నిన్నటిదాకా ఇస్కాన్ టెంపుల్స్ మీద, హిందువుల మీద బంగ్లాదేశ్లో దాడులు జరగడం, బంగ్లాదేశ్ సపోర్ట్ కూడా పాకిస్తాన్కి ఉండడం, ఇవన్నీ చూసుకునే పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతుంది. మనలాంటి యువకులు కూడా యుద్ధానికి సిద్ధమవ్వాలి. ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలి, బలంగా పోరాడగలగాలి. అవసరమైతే సైన్యం వైపు కదలాలి. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడే మన ఫ్యామిలీ బాగుంటుంది. ఎవడో పోతే మనకెందుకులే, మనం ఇంట్లో కూర్చుందాం అంటే రేపు నిన్న కాశ్మీర్లో జరిగింది రేపు హైదరాబాద్లో జరగచ్చు, తర్వాత ఆంధ్రాలో జరగచ్చు, కర్ణాటకలో జరగచ్చు, ఢిల్లీలో జరగచ్చు, ముంబైలో జరగచ్చు. ముందు మన కోపం రావాలి. ఒక బలమైన కోపం మనకు వచ్చినప్పుడే శత్రువు భయపడతాడు. మనకెందుకులే అనుకుంటే శత్రువు మన మీదకే వస్తాడు. అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఏం జరిగినా కూడా మనం మన దేశ ప్రధాని మోడీ గారి వెంట నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.